రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందిని నెయ్యి ట్యాంకర్లు తిరుపతికి చేరుకున్నాయి. పగడ్బందీ ఏర్పాట్లతో కేఎంఎఫ్ నందిని నెయ్యిని తిరుపతి తెప్పించింది టీటీడీ. డైరీ నుండి జీపీఎస్ స్మార్ట్ లాక్ సాంకేతిక పరిజ్ఞానంతో నెయ్యి రవాణా చేశారు. అగ్మార్క్ సీల్ తో ట్యాంకర్ల ద్వారా తిరుపతికి నెయ్యి చేరుకుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వచ్ఛమైన నందిని నెయ్యి ట్యాంకర్ల ద్వారా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా అసోసియేట్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ జమీవా, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నెయ్యి వ్యవహారంలో ప్రస్తుతం గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలో భాగంగా నాణ్యమైనటువంటి కేఎంఎఫ్ అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని నెయ్యిని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్వచ్ఛమైనటువంటి నందిని నెయ్యిని తీసుకొచ్చే సందర్భంలో కొన్ని అధునాతనమైనటువంటి పద్ధతులను పాటిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు, ఇక్కడ ఈ నందిని నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి సీల్ వచ్చేసి అగ్మార్క్కి సంబంధించినటువంటి సీల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది అగ్మార్క్కి సంబంధించినటువంటి సీలు. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈ సీల్ వేసి ఈ సీల్లో ఇందులో ఈ ట్యాంకర్లో దాదాపు 14 టన్నుల నెయ్యిని తీసుకొస్తారు. సో ఈ 14 టన్నుల నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్ ఇది. ఇది వచ్చేసి చన్నపట్న అంటే ఇది వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి కేఎంఎఫ్కి సంబంధించినటువంటి మిల్క్ డైరీ అంటే హసన్ దగ్గర ఉంటుందన్నమాట. ఆ మిల్క్ డైరీ నుంచి 14 టన్నులకు సంబంధించినటువంటి ఈ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్ ఇది. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చాక ఇక్కడ నుంచి నైట్కి ఇక్కడ నుంచి తీసుకెళ్లి తిరుమల కొండ మీద ఫస్ట్ దీన్ని టెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము. సో ఇది వచ్చేసి వీళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే యలహంకలో ఉన్నటువంటి కేఎంఎఫ్ సంబంధించినటువంటి డైరీ నుంచి వచ్చింది. ఇది ఇంకా అధునాతనంగా తీసుకొచ్చారు. ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే స్మార్ట్ లాక్ ఇది వచ్చేసి జీపీఎస్ స్మార్ట్ లాక్ ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ జీపీఎస్ స్మార్ట్ లాక్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి ఈ లాక్ని ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఎక్కడ వెళ్తుంది, వెహికల్ ఎంతసేపు ఆగింది, అంతేకాకుండా అంటే ఎంతసేపు ట్రావెల్ చేసింది అనేటటువంటి పూర్తి వివరాలు కూడా తెలియడంతో పాటు ఈ లాక్ ఎవరు కూడా ఓపెన్ చేసేందుకు అవకాశం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెహికల్తో పాటు వచ్చినటువంటి సిబ్బంది ఓపెన్ చేసే విధంగా మొత్తం కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇందులో చూస్తే మనం ట్యాంకులో కానీ చూసుకున్నట్లయితే మొత్తం 2 భాగాలు ఉంటాయి. ఈ 2 భాగాల్లో వచ్చేసి హాఫ్కి వచ్చేసి ఒక భాగం ఉంటుంది, తర్వాత హాఫ్ వచ్చేసి ఒక భాగం ఉంటుంది. సో ఈ 2 హాఫ్ భాగాలకు సంబంధించి మొత్తం కూడా 14 టన్నుల వరకు పట్టే విధంగా దీంట్లో నెయ్యిని తీసుకొస్తారు. ఇది అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్ ఫార్మేట్లో ఉంటుంది. సో తీసుకొచ్చినటువంటి నెయ్యిని ఇక్కడ ఉంచి రాత్రి ఇక్కడ నుంచి తిరుమలకి తీసుకెళ్లి తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్లో శాంపిల్స్ తీసిన తర్వాత వాటిని టెస్ట్ చేసి ఇప్పుడు టీటీడీకి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారం ఇందులో ఉందా లేదా అనేటటువంటి వివరాలు చూసిన తరువాత మాత్రమే ఈ నెయ్యిని వినియోగించేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నందిని నెయ్యికి సంబంధించి తీసుకొచ్చేటటువంటి వీళ్ళు ఇక్కడ ఈ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ఆ ప్రయత్నం మనం ఒకసారి ప్రయత్నం ఇక్కడ ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ತುಪ್ಪಾದ ಟ್ಯಾಂಕ್ಗಳು ಎಷ್ಟು ಬಂದಿವೆ ಸರ್? 13.5 ಟನ್ ಫ್ರಮ್ ನಂದಿನಿ KMF ನಂದಿನಿ ಎಷ್ಟು ಟನ್? 13.5 27 ಟನ್. seal any special seals? GPS smart GPS. Okay.
సో వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ స్మార్ట్ జీపీఎస్కి సంబంధించినటువంటి ఇది తీసుకొచ్చాము. సో స్మార్ట్ జీపీఎస్ ద్వారా ఈ సీల్ వేసామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ట్యాంకర్స్ ఉన్నాయో ట్యాంకర్స్కి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వెలువెత్తాయి. ఎందుకంటే ఏఆర్కి సంబంధించినటువంటి డైరీ నెయ్యి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ విధంగా ట్యాంకర్లను చాలా జాగ్రత్తగా కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇందాక మనం చూసినట్టు అక్కడ ఒక జీపీఎస్ ఉంది, ఇక్కడ కూడా ఒక జీపీఎస్. అంటే ఇక్కడ డ్రైవర్కి సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ డ్రైవర్కి సంబంధించినటువంటి సీట్ దగ్గర కూడా ఒక జీపీఎస్కి సంబంధించి జీపీఎస్ని ఇక్కడ కూడా అమర్చేటటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీటర్ ఏదైతే ఉంటుందో ఆ మీటర్లో కూడా ఒక జీపీఎస్ని పెడతారు. ఈ జీపీఎస్ వచ్చేసి వెహికల్కి సంబంధించినటువంటి ఓనర్ అంటే డ్రైవర్ దీన్ని ఏ విధంగా నడుపుతున్నాడు, ఎంత స్పీడ్లో నడుపుతున్నాడు, కరెక్ట్గా తీసుకెళ్తున్నాడా లేదా అనేటటువంటి జీపీఎస్ అక్కడ ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పినట్టు అక్కడ జీపీఎస్, ఇందాక మనం చూపించినట్టు స్మార్ట్ లాక్ సంబంధించినటువంటి జీపీఎస్ ఏదైతే ఉందో ఆ జీపీఎస్ అక్కడ ఉంటుంది. అయితే దీనంతా కూడా స్పెషల్లీ డిజైన్ చేసినటువంటి ట్యాంకర్స్ ఇవి. ఇక్కడ కానీ మనం కానీ చూస్తే ఇది వచ్చేసి ఇందులో వచ్చేసేటువంటి రస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా వచ్చేందుకు అవసరమైనటువంటి ఒక పైప్ అనమాట. ఇది దీంట్లో నుంచి అంటే నెయ్యి లోపల నుంచి కారకుండా ఉండేందుకు రస్ట్కి సంబంధించి ఏదైనా ఉంటే ఇందులో నుంచి బయటకు వచ్చే విధంగా దీన్ని ఇక్కడ ఉంటుంది ఈ ట్యాంకర్కి. సో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే దీన్ని టీటీడీ రిజెక్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు ఇది వచ్చేసి ఇందాక మనం చెప్పినట్టు ఏదైతే స్మార్ట్ లాక్ ఇది జీపీఎస్ స్మార్ట్ లాక్ ఎప్పుడు కూడా ఆన్లో ఉంటుంది. ఈ జీపీఎస్ స్మార్ట్ లాక్ ఎలా పనిచేస్తుంది అంటే వెహికల్కి సంబంధించినటువంటి ఏదైతే లోడింగ్ చేసినటువంటి నేపథ్యంలో వెంటనే దీన్ని సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చాక దీంతో పాటు ప్రతి వెహికల్తో పాటు ఇందాక మనం మాట్లాడాము ఒక అతను, ఆయన వచ్చేసి నందినికి సంబంధించినటువంటి ఎంప్లాయ్ అయినా అంటే కేఎంఎఫ్కి సంబంధించినటువంటి డైరీ ఎంప్లాయీగా ఉంటారు. ఆయన ప్రతి వెహికల్ కూడా ఒక ఎంప్లాయీ వస్తారు. ఆయన వచ్చి ఆయన ఆధ్వర్యంలోనే తిరుమలకి తీసుకెళ్లి దీన్ని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వీటిని టీటీడీ యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొన్నటి వరకు ఇలాంటి పరిస్థితి లేదు. ఎవరు పడితే వాళ్ళు టీటీడీకి నెయ్యి తీసుకొచ్చాడు. అంటే గతంలో చూస్తాం ఏఆర్కి సంబంధించినటువంటి డైరీ ఏ విధంగా నెయ్యిని సప్లై చేసిందో, కానీ ఇప్పుడు మాత్రం చాలా పకడ్బందీగా నెయ్యిని తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దీని మీద అనేక విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. నందిని నెయ్యి తీసుకుంటున్నారు, లేకపోతే ఇంకొక కంపెనీకి మీరు ఇచ్చారని చెప్పేసి. ఇప్పుడు మనం మాట్లాడాం, వాళ్ళు నందినికి సంబంధించినటువంటి ఎంప్లాయీసే వాళ్ళు. సో వాళ్ళే చెప్పడం జరిగింది కేఎంఎఫ్ నుంచి మేము వచ్చామనేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంత పకడ్బందీ నెయ్యిని తీసుకొచ్చి ఇప్పుడు లడ్డూలు తయారు చేస్తున్నారు. సో కాబట్టి భక్తులు ఎవరు కూడా అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రస్తుతానికి లడ్డూలు చాలా సురక్షితమైనటువంటి నెయ్యితో అయితే తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.